అనగనగా రామాపురం అనే ఊరిలో విశేషమైన మహిమగల జగన్నాథస్వామి గుడి ఒకటి ఉండేది. అదే ఊరిలో చిన్న కుటీరంలో రాధమ్మ తన కుమారుడు మాధవతో నివసిస్తూ ఉండేది. రాధమ్మ చిన్నప్పటినుంచే జగన్నాథస్వామి భక్తురాలు. తన కుమారుడు మాధవకు కూడా బాల్యం నుంచే మంచి కథలు చెబుతూ పెంచింది. మాధవ ప్రతిరోజూ ఆ ఊరిలో ఉన్న జగన్నాథస్వామి గుడికి వెళ్తూ ఉండేవాడు. అక్కడ గుడి పంతులుగారు చెప్పే రామాయణ, భారత కథలను ఎంతో ఆసక్తిగా వినేవాడు. ఒకరోజు పంతులుగారు ఇలా చెబుతున్నారు. కురుక్షేత్ర యుద్ధానికి అందరూ సిద్ధమయ్యారు. శత్రుపక్షంలో ఉన్న తన బంధువులను చూసి అర్జునుడు నిర్వీర్యుడయ్యాడు. తన ధనుస్సు, బాణాలను పక్కన పెట్టి కృష్ణుణ్ణి శరణువేడాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు. అర్జునా, నీవు దుఃఖించవలసిన అవసరం లేని వారికోసం బాధపడుతున్నావు. జననము, మరణము కాలచక్రంలో భాగాలు మాత్రమే. నీవు నీ బంధువులని అనుకుంటున్న వారందరూ నా అంశలే. నీ కర్తవ్యం కేవలం నీ కర్మను ఆచరించడం మాత్రమే. కాబట్టి నీ దుఃఖాన్ని విడిచి ధైర్యంగా బాణం సంధించు. అది విన్న మాధవ ఆసక్తిగా అడిగాడు. అప్పుడు అర్జునుడు ఏమి చేశాడు? పూజారిగారు, కౌరవులతో యుద్ధం చేశాడా? తర్వాతి కథ రేపు చెబుతాను మాధవా. మాధవ కృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలను తలచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం భీకరమైన గాలులతో భారీ వర్షం కురిసింది. అయినా మాధవ ఆ వర్షాన్ని లెక్క చెయ్యకుండా ప్రతిరోజులాగే గుడికి చేరుకున్నాడు. గాలి, వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ రోజు గుడికి ఎవరూ రాలేదు. పూజారి కూడా రాలేదు. మాధవ స్వామివారికి నమస్కరించి కొంతసేపు ఆలయంలో కూర్చుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆలయం ముందు గ్రామ ప్రజలంతా గుమిగూడి ఉన్నారు. ప్రతిరోజులాగే మాధవ గుడికి వెళ్ళాడు. అతన్ని చూసిన వెంటనే గ్రామ ప్రజలు అదిగో దొంగ, అదిగో దొంగ అంటూ పెద్దగా అరుస్తూ అతన్ని చుట్టుముట్టారు. మాధవకు ఏమీ అర్థం కాలేదు. అతను నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటికి న్యాయాధికారి వచ్చి మాధవను ప్రశ్నించారు. మాధవా, జగన్నాథస్వామి ఆలయంలో ఉన్న నగలు దొంగిలించబడ్డాయి. మొన్నటి రాత్రి వరకు అవి అక్కడే ఉన్నాయి. నిన్న భీకర వర్షం కారణంగా ఎవరూ గుడికి వెళ్ళలేదు. కాని ఆ వర్షంలో నువ్వు గుడికి వెళ్ళినట్టు షావుకారు రామయ్య తన కళ్లతో చూశానని చెబుతున్నాడు. నిజమేనా? అవును అధికారిగారు, నేను నిన్న గుడికి వెళ్ళాను. కాని స్వామివారి నగలు నేను దొంగిలించలేదు. ఇప్పటి వరకు మరెవ్వరూ అనుమానితులు లేరు. అందుకే అనుమానం నీపై పడింది. నీకొక వారం గడువు ఇస్తున్నాను. ఆ లోపల నిజమైన దొంగను కనుక్కుని స్వామివారి నగలను వెనక్కి తీసుకురా. లేకపోతే నిందను అంగీకరించాలి. ఈ మాటలు విన్న మాధవ చాలా బాధపడ్డాడు. అయినా ఈ లోకంలో జరిగే ప్రతి సంఘటన భగవంతుని లీలేనని భావించి ఇంటికి వెళ్లి జగన్నాథుడిని ప్రార్థించడం ప్రారంభించాడు. స్వామీ, ఈ దొంగతనం నేను చేయలేదని నీకు తెలుసు. నిజమైన దొంగను పట్టుకునేందుకు నాకు సహాయం చేయి. ఏదో ఒక మార్గం చూపించు. 6 రోజులు గడిచిపోయాయి. మాధవ ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు దొంగ దొరకలేదు. కాని అతని నమ్మకం మాత్రం తగ్గలేదు. జగన్నాథుడు తప్పకుండా మార్గం చూపిస్తాడని అతడు విశ్వసించాడు. 7వ రోజు సాయంత్రం కృష్ణుడు ఒక బాలుడి రూపంలో మాధవ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు బాబు నువ్వు? ఈ గ్రామంలో నిన్నెప్పుడూ చూడలేదే. నా పేరు గోపాలుడు. నేను చాలా కాలంగా ఈ గ్రామంలోనే ఉంటున్నాను. నేను నిన్ను చాలాసార్లు చూశాను. బహుశా నువ్వు కూడా నన్ను చూసి ఉండవచ్చు, కానీ గుర్తుపట్టలేకపోయావు. మీ ఇల్లెక్కడుంది? ఊరి మధ్యలో ఉన్న జగన్నాథస్వామి ఆలయం దగ్గరలోనే. అది విని మాధవ ఆశ్చర్యపోయాడు. నేను ప్రతిరోజూ గుడికి వెళ్తుంటాను, కానీ ఈ బాబుని ఎప్పుడూ చూడలేదే. మన పక్క గ్రామంలో నాకొక చిన్న పని ఉంది. అడవి మార్గం గుండా ఒక్కడే వెళ్లాలంటే భయంగా ఉంది. నాతో పాటు వస్తావా? లేదు. దానికేముంది? సరే పద, నాక్కూడా పనుంది. త్వరగా వెళ్ళొచ్చేద్దాం. ఇద్దరూ మాట్లాడుకుంటూ అడవి మార్గం గుండా పక్క గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఒక కంసాలి ఇంటికి వెళ్లారు. అక్కడ షావుకారు రామయ్య ఒక మూట పట్టుకుని కంసాలితో మాట్లాడుతున్నాడు. ఇవి చాలా విలువైన నగలు. వీటిని ఉపయోగించి మా ఆవిడకు అందమైన ఆభరణాలు తయారుచేయి. సగం నువ్వు తీసుకో. మిగతా వాటితో ఎవరికీ అనుమానం రాకుండా ఆభరణాలు చెయ్యి. సరే రామయ్య గారు, నేను చూసుకుంటాను. కంసాలి ఆ మూటను విప్పగాని దొంగిలించబడిన స్వామివారి నగలు మిలమిల మెరిశాయి.
అది చూసిన మాధవ ఆశ్చర్యపోయాడు. వెంటనే పక్కన చూసేసరికి తనతో వచ్చిన గోపాలుడు కనిపించలేదు. అప్పుడతనికి అర్థమైంది, తనతో పాటు వచ్చినవాడు స్వయంగా జగన్నాథ స్వామియేనని. మాధవ్ వెంటనే గ్రామానికి వెళ్లి జరిగినదంతా న్యాయాధికారికి చెప్పాడు. మరుసటి రోజు గ్రామసభ ప్రారంభమైంది. అందరూ నిజమైన దొంగ ఎవరో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. అంతలోనే షావుకారు రామయ్య, కంసాలి ఇద్దరూ పరుగుపరుగున అక్కడికి వచ్చారు. న్యాయాధికారి గారు, మాధవ అమాయకుడు. స్వామివారి నగలు దొంగిలించింది నేనే. అత్యాశతో ఈ పాపం చేశాను. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ధనం, ఆహార పదార్థాలు అన్నీ రాళ్లుగా మారిపోయాయి. దయచేసి మమ్మల్ని క్షమించండి. స్వామి మహిమను నేను గ్రహించలేకపోయాను. మీరు సరిదిద్దుకోలేని తప్పు చేశారు. ఒక అమాయక బాలుడి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు. మీ ఇద్దర్నీ రాజుగారి దగ్గరకు తీసుకెళ్లి తగిన శిక్ష పడేలా చేస్తాను. ఆ రోజు నుంచి మాధవ్ మరింత భక్తితో జగన్నాథస్వామిని పూజించసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.